చేసినట్టు ధర్మరాజు గారికి ఎదురు తిరుగుతావా? అవును. ఎంతకాలం 1 రూపాయి కూలితో బతుకుతాం? ప్రెసిడెంట్ ధర్మరాజు గారు అని సహిస్తాం. కూలీ రేటు పెంచేదాకా మేము పనిలోకి వెళ్ళాం. ఎలా వెళ్ళవో చూస్తాను రా. ఏంట్రా కూలి పెంచమన్నందుకు రంగాన్ని పేషెంట్ మనుషులు సావ కొడుతున్నారా? కూలి ఎక్కువ అడిగితే కొడతారట్రా? ప్రెసిడెంట్ గారికి ఎదురు చెప్పే ధైర్యం వచ్చిందిరా నీకు? నిన్ను నరికి పోగులు పెడతాను. మీకు ఈ విషయం చెప్పనా? నేను మంత్రుల్ని తయారు చేసేవాడినే కానీ పదవులు ఆశించేవాడిని కాదయ్యా. ఆ మాట నిజమేనండి. తమ పలుకుబడి ఉపయోగించే కదా తమ అల్లుడికి మంత్రి పదవి సంపాదించింది. ఎందుకంట? అల్లుడు మంత్రి అయ్యాడనుకో, అధికారం మన చేతిలో ఉన్నట్టేగా. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఏం జరిగిందిరా? మేము ఆ రంగంలో కొడుతుంటే సూర్యంగా అడ్డొచ్చి నానా కూడా చేస్తున్నాడు. మిమ్మల్ని కూడా అన్న మాటలు అంటున్నానండి. ఎంత పొగర్రా నీకు? ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళో నా మీద ఎదురు తిరిగే ధైర్యం వచ్చిందా? ధైర్యం కాదు, నువ్వు చేస్తున్న దౌర్జన్యాల మీద తిరుగుబాటు. పేదవాళ్ల పొట్టలు కొట్టి కూలీ నిర్ణయించే హక్కు నీకు లేదు. ధర్మాయ్, ఈ ఊళ్ళోనే పెట్టిందే చట్టం, నేను ఇచ్చేదే కూలీ. ధర్మరాజు గారు, ఆ రోజులు పోయాయి, కాలం మారింది. దాంతో పాటే మీరు మారాలి, లేదా మిమ్మల్ని మేమే మారుస్తాం. ఏం కూర్చావు? అయ్యో, సూర్యాన్ని కొట్టేస్తున్నారండి. ధర్మరాజు గారు ఆగండి. ఏమిటి దౌర్జన్యం? డాక్టర్ అనవసరమైన విషయాల్లో జోక్యం కలుగు చేసుకోకు. ఇది మా ఊరు విషయం. ఊరు మీదైనా నాదైనా ప్రజలందరూ ఒక్కటే. ఒక డాక్టర్ గా ఈ సమాజంలో నాకెంత బాధ్యత ఉందో, ఒక మనిషిగా మీ అక్రమాలను అడ్డుకునే అధికారం కూడా ఉంది. నన్ను ఎదిరించిన వాడెవరూ ఇంతవరకు బతికి బట్టగట్టలేదు, గుర్తుంచుకో. నీ బెదిరింపులకు భయపడేవాడిని కాదు నేను. ఇది పట్టుకోమా. లేరండి, నెమ్మదిగా. తీసుకో. సూర్య, తెలిసి రాక్షసుడు లాంటి ఆ ధర్మరాజుతో ఎందుకే తగ తప్పించుకుంటావు? వాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. వాడి దౌర్జన్యాలు మేం మాత్రం ఎంతకాలం సహించగలవమ్మా? గదిలో పెట్టి కొడితే పిల్లినా పులిగా మారుతుంది. వాడికి తలలు వంచి బతికే కన్నా ఎదురు తిరిగి చావడం మంచిది. సూర్యం, నీలాగే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ధర్మరాజు లాంటి కిరాతకుల ఆటలు ఈ గ్రామంలో సాగు. దానికి మీలాంటి వారి సహకారం కావాలి డాక్టర్ గారు. ఆ ధర్మరాజు నన్ను రంగండి కొట్టిన దెబ్బలకు మీరు సర్టిఫికెట్ ఇవ్వండి. వాడిని కోర్టుకి ఇచ్చి వాడి అంతు తెలుస్తాను. తప్పకుండా ఇస్తాను. అవసరమైతే నా కళ్ళారా చూసిన విషయాన్ని కోర్టుకొచ్చి సాక్ష్యం కూడా చెప్తాను. ఏమిటి? డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని నా మీద పోలీస్ కేసు పెడతాడా? అవును బాబయ్య. ఈ గ్రామంలో ఇది వరకటి భయభక్తులు చచ్చాయి. ప్రతి వాళ్ళలోనూ తెలివితేటలు పెరిగిపోయాయి. ఇది వరకు నా ముందు చెప్పులు తీసేసి నడిచే వెధవలు ఇప్పుడు నా మోఖానే చుట్టపొగుతున్నారు.
ఆ కామ్రేడ్ సూర్యం గారి ఎలాగా జనాన్ని రెచ్చగొడుతున్నాడండి. వాడికి ఈ డాక్టర్ ఆడొకరు తోడయ్యాడు. ఇవాళ ఇద్దరు రేపు నలుగురు. ఇలా ఊరంతా ఎదురు తిరిగితే మన పరువేంటి, పరపతేంటి? మిమ్మల్ని చూసి కుక్క కూడా లేదు. నర్సమ్మ, నీకు ఇంజెక్షన్ చేయటం వచ్చా? అదేంటి బాబయ్య, తమరి ఇలాకలో 3 ఏళ్లగా నా ఇంజక్షన్లకేగా కడుపులన్నీ పోయినాయి. చాలు, ఆ అనుభవం చాలు. సుబ్బారాయుడు, మన కుర్రాళ్ళకి నలుగురికి పోలీస్ డ్రెస్సులేసి ఆ సూర్యంగాన్ని చింతల తోపు దగ్గరికి లాక్కురమ్మను. తర్వాత కథ నేను నడిపిస్తాను. నేను వెళ్ళొస్తానేమమ్మా. వద్దురా వద్దు, నా మాటేను. ఆ ధర్మరాజు మీద కేసు పెట్టొద్దురా. ఆయనకి ఎదురు తిరిగి ఈ ఊళ్ళో ఎవరూ బతకలేదురా నాయన. నువ్వు ఊరుకోవే అమ్మమ్మ. వాడి దౌర్జన్యాలకు తల వంచి బ్రతికే కన్నా ఎదురు తిరిగి చావడం మంచిది. ఈ ఊళ్ళో ఎవరికి లేని ఆవేశం నీకెందుకురా? అలా అని ఎవరికి వారు ఊరుకుంటే ఈ ఊరు ఎప్పటికి బాగుపడుతుంది. ఈ రోజు వాడి అంతు తెలిసాల్సింది. నువ్వేనా సూర్యం? అవును సార్. ఇన్స్పెక్టర్ గారు నేను తీసుకురమ్మన్నారు. ప్రెసిడెంట్ ధర్మరాజు గురించి నిన్నేవో ప్రశ్నలు అడగాలట. ఆయన మీద రిపోర్ట్ ఇవ్వాలని నేను బయలుదేరాను సార్. ఎస్, కమాన్. ఏమిటి అప్పుడే నిద్రపోతున్నారా? నీ తల్లో పూలు వాసన చూడకుండా నాకు నిద్ర ఎలా పడుతుంది? అది సరే, ఏమిటి ఆలస్యం? పాపను నిద్రపుచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. మమ్మీ, ఏమిటి మోసం? నన్ను నిద్రపుచ్చి దొంగతనంగా ఇక్కడికి వచ్చావా? ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ నాటకం? లేదమ్మా. డాడీ దగ్గర పడుకుంటావా? పడుకో పడుకో. నో, నేను పడుకోను. డాడీ, నీకు నేను కావాలా మమ్మీ కావాలా చెప్పా? నాకు ఇద్దరూ కావాలమ్మా. అలా కుదరదు. ఎవరు కావాలో తేల్చుకో. మా ఇద్దరికి నువ్వు కావాలమ్మా. బాబు, ఏమిటమ్మా, ఏం జరిగింది? ధర్మరాజు మీద కేసు పెడదామని మా ఊరు బయలుదేరుతుంటే పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఎల్లోడు ఇంతవరకు తిరిగి రాలేదు బాబు. నాకేమో భయంగా ఉంది. నీకేం భయం లేదమ్మా. సూర్యాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. స్టేషన్కి వెళ్లి సూర్యం విషయం నేను తెలుసుకొస్తాగా. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. మీకు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన ఇప్పుడు మనవడు ఇంతవరకు తిరిగి రాలేదట. నేను ఆ విషయంగానే మీతో మాట్లాడదామని వచ్చాను. మీ హాస్పిటల్ ఎక్కడ? పక్కనే. ఒకసారి సెట్ చేయాలి. వస్తారా? షూర్, తాళాలు తీసుకొస్తాను. రండి. చూసుకోండి. కానిస్టేబుల్స్, అన్ని గదులు వెతకండి. డాక్టర్, ఈ బీరువాలో ఏముంది? మెడిసిన్స్. ఓపెన్ చేస్తారా? షూర్. చూసుకోండి. డాక్టర్! నాకేం తెలియదు.